హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఇవాళ మీతో నా డే వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా నార్మల్గా పెట్టే వ్లాగ్స్ కంటే కూడా ఇలా డైరెక్ట్గా మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ చేసే వ్లాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అది మీకు నార్మల్గా చెప్పగలను, డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కొన్ని అయినా మర్చిపోతూ ఉంటాం కదా. సో దానికంటే ఇది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది నాకు. బట్ అలా ఎందుకు చేయలేను అంటే మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం అల్లరల్లరిగా ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా అందరూ ఉంటారు కాబట్టి మాట్లాడడానికి కూడా కొంచెం షైగా ఉంటుంది. సో అలా వ్లాగ్ చేయడం నాకు కుదరదు. అందుకే వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటాను. ఇవాళ ఏంటంటే ఇంట్లో ఎవ్వరు లేరు, నేను విద్య మాత్రమే ఉన్నాము. సో కంఫర్టబుల్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా అందరూ ఎక్కడికెళ్లారు అంటే అత్తయ్య, మామయ్య నర్సరీకి వెళ్ళిపోయారు. బాను వచ్చి స్కూల్‌కి వెళ్ళిపోయింది. సో పార్థు అండ్ చందు పీలేరుకి వెళ్లారు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. సాగర్ వచ్చి బిజినెస్ వర్క్ మీద భద్రాచలంకి వెళ్లారు. ఇంకా నేను విద్య మాత్రమే ఉన్నాం కదా, ఇలా డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ వ్లాగ్ చేస్తే బావుంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంక ఈ మధ్య వ్లాగ్స్ కూడా కొంచెం డిలే అవుతూ వస్తున్నాయి. ఎందుకు అంటే నాకసలు హెల్త్ బావుండట్లేదనమాట. ఒకటి పోతే ఒకటి అలా వస్తూ ఉంది. ఇప్పుడేమైందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ దాకా వచ్చేసింది. నాకు, విద్యకి, చందుకి ముగ్గురికి స్టార్ట్ అయింది. ఫస్ట్ చందుకొచ్చిందనమాట. చందుకి థ్రోట్ ఇన్ఫెక్షన్‌తోనే ఆగిపోయింది. విద్యకేంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్ అండ్ లైట్‌గా బాడీ పెయిన్స్ ఉన్నాయి. నాకు ఆ మూడిటితో పాటు ఫీవర్, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసాయన్నమాట. ఇంకా కంప్లీట్‌గా తగ్గలేదు. నా వాయిస్‌లో మీకు తెలుస్తూ ఉంటుంది. సో తలస్నానం చేసి చాలా రోజులయిపోయింది. 3 డేస్, 4 డేస్ అయిపోయిందనమాట. అందుకే ఇంకా కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి తలస్నానం చేసేసాను. ఫుల్ హెయిర్ డ్రై చేసుకున్నాననమాట. ఇంకిలా ఫ్రెషప్ అయిపోయాను. విద్యానొచ్చేసి చికెన్ తీసుకురావడానికి బయటకు పంపించాను. యాక్చువల్‌గా చికెన్ క్రేవింగ్స్ ఎక్కువున్నాయన్నమాట. సారీ, బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువున్నాయి మా అందరికి. సో చందు, సాగర్ వాళ్ళు మిస్ అయిపోయారు. ఇంకా బాను కూడా అడుగుతూ ఉందనమాట బిర్యానీ చేయక్క అని చెప్పి. చెప్పాలంటే లాస్ట్ సండేనే చందు చేసింది. బట్ టూ మచ్ స్పైసీ అనమాట. అందుకే ఇంకెవరం అంతా ఎంజాయ్ చేస్తూ తినలేకపోయాము. సరే ఇంకా మాకు కూడా ఫీవర్ వచ్చి నోరు మొత్తం కొంచెం చేదుగా అలా అయిపోయి ఉంటుంది కదా. అందుకే ఇంకా మంచిగా బిర్యానీ చేసుకొని తిందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాం నేను, విద్య. సో విద్య వెళ్ళి చికెన్ తీసుకొచ్చేలోపు బిర్యానీకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను. సో నా బిర్యానీ అంటే విద్యకి, చందుకి అందరికీ చాలా ఇష్టం అనమాట. రెస్టారెంట్స్‌లో తినే బిర్యానీ కంటే కూడా నేను చేసే బిర్యానీనే బావుంటుంది అని చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా నా ఫీలింగ్ కూడా అదే అనమాట. ఎంతైనా హోమ్ మేడే కదా అనిపిస్తుంది. నా బిర్యానీ రెసిపీని కూడా ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. బట్ అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను అన్నీ రెడీ చేసుకునే లోపు విద్య చికెన్ తీసుకొచ్చేసాడు. సో నాకు హెల్ప్ చేస్తున్నాడనమాట. ఈ మధ్య ఆనియన్స్ కట్ చేసేది ఇలా పీలర్‌తో వైరల్ అవుతుంది కదా. విద్య బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే ఇది గుర్తొచ్చి ఇలా ట్రై చేస్తూ ఉన్నాడు. ఉండండి మీకు క్లోజ్‌లో చూపిస్తాను. ఎట్లంటే అట్లా చేస్తారా, ఒక సైడ్ తీయల్లా. దీనికంటే నువ్వు కట్ చేసేవే బాగుంటాయి, కట్ చేసి. సో చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టేశాను. బిర్యానీ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఘాట్లు లాగా పెట్టుకోవాలి. జస్ట్ ఇలా 2-3 స్లిట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మసాలా కొంచెం లోపలికి బాగా పట్టుకుంటుందన్నమాట. సో ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్కి ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ పసుపు,
ధనియా పౌడర్, కారం, మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటాము. సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మేమైతే ఇంట్లో ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ప్యాకెట్స్ది అసలు యూస్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరైనా యూస్ చేస్తూ ఉంటే బెటర్ ఇలా ఫ్రెష్గా చేసుకోండి. సో అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. సో నేనైతే ఎప్పుడు ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకునేదే ప్రిఫర్ చేస్తాను. సో బిర్యానీకి అండ్ చికెన్ గ్రేవీకి కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇందులో సగం బిర్యానీలోకి యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చి ఒక 1 kg చికెన్, హాఫ్ ప్యాకెట్ కర్డ్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఉప్పు, కారం ఇవన్నీ మీకు తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 kgకి తగినంత యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా, 1 మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ చేశాను. అదేంటో మీరు గెస్ చేయగలరా? సో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. నేను ఏం మిస్ చేశానో బిర్యానీ కుక్ చేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీకి మనం పెద్ద పెద్ద పీసెస్ యూజ్ చేస్తాం కాబట్టి పీసెస్కి ఉప్పు, కారం అన్నీ బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. సో మసాలా మొత్తం బాగా పట్టుకుంటే పీసెస్ కూడా టేస్టీగా ఉంటాయి. సో చికెన్ మొత్తం ఇలా మసాలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇది ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు బాస్మతి రైస్ని కుక్ చేసుకుందాం. యాక్చువల్గా మ్యారినేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర లేవన్నమాట. అందుకే అవి తీసుకురావడానికి విద్యను మళ్ళీ పంపించాను. సో చికెన్ తెచ్చేటప్పుడు చెప్పాను, నాకు విద్య ఏమేమి లేవు ఇప్పుడే చూసి చెప్పు అని చెప్పేసి 3 times కాల్ చేశాడు. అన్నీ ఉన్నాయనుకున్నాను నేను. సో అవి లేవు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడే పంపించాను విద్యని. సో విద్య అవి తీసుకొచ్చేలోపు నేను చికెన్ చేసేద్దాము అని చెప్పేసి చికెన్ గ్రేవీ కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో చికెన్ గ్రేవీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మమ్మీ, చందు కాల్ చేశారు. సో వాళ్ళతో మాట్లాడుతూ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అంతసేపు మాట్లాడారనమాట. ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుంటే బిర్యానీకి అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. లైక్ రైస్ ఒక పక్క పెట్టి పీసెస్ ఒక పక్క పెట్టి కుక్ చేస్తాను నేను. సో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఆలోపు చికెన్ కర్రీ ఇక్కడ రెడీ అవుతూ ఉంది, చూడండి ఒకసారి. బ్రౌన్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రై చేసేలాగా ఆయిల్ వేసుకొని అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం ఆయిల్లో కూడా మనం బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కటింగ్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట బ్రౌన్ ఆనియన్స్ ఎలా వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సన్నగా కట్ చేశాడు మా విద్య. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా బాగా వస్తాయి. సో అందరికీ తెలిసిందే, ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి.
ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో పచ్చిమిర్చి అండ్ టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా చాలామంది బిర్యానీలోకి టొమాటో యాడ్ చేసుకోరు, ఎందుకంటే లెమన్ అండ్ పెరుగు యాడ్ చేసుకుంటాం కాబట్టి. బట్ నేను టొమాటో యాడ్ చేస్తాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి. సో ఒకవేళ ఎవరైనా యాడ్ చేయకుండా ఉంటే యాడ్ చేసి చూడండి, ఈసారి టేస్ట్ చాలా బాగుంటుంది. సో టొమాటోస్ ఇలా బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 30-40% లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ని ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్. ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా రైస్ కుక్ చేసుకునేటప్పుడు వీటన్నిటితో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ వీడియో తీసే హడావిడిలో సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయానమాట. నేనే వీడియో తీస్తూ నేనే కుక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం హడావిడిగా అయిపోయింది అలా. యాక్చువల్గా బిర్యానీ ప్లాన్ సడన్గా అనుకున్నాము, అందుకే కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవన్నమాట. బట్ ఇట్స్ ఓకే, ఎలాగోలాగా మేనేజ్ చేసేస్తున్నాను. సో అప్పుడే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఒక ఇంగ్రీడియంట్ మిస్ చేశాను అని చెప్పి. అదేంటి అంటే గరం మసాలా. సో నేను గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట, ఎప్పుడు బయటది అస్సలు యూజ్ చేయను. ఆ గరం మసాలా అయిపోయింది. ఆ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి స్పైసెస్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి బిర్యానీ కుక్ చేస్తున్నాను. ప్యాకెట్ మసాలా యూజ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. గరం మసాలా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చేవన్నమాట, మీరు గరం మసాలా యాడ్ చేస్తారు కదా, ఆ రెసిపీ ఒకసారి చూపించండి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఎప్పుడైనా నా గరం మసాలా రెసిపీని మీతో కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చికెన్ ఇక్కడ ఒక 30-40% కుక్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఒక 50% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రైస్ని చికెన్లో యాడ్ చేసుకోవాలి. సో రైస్ని ఒక లేయర్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద కొత్తిమీర, పుదీనా, తర్వాత గీ మస్ట్ అండ్ షుడ్ అనమాట బిర్యానీలో. సో ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే అప్పుడప్పుడు ఇందులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తూ ఉంటాను, వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసి. సో ఇప్పుడు హడావిడిగా చేస్తున్నాను కాబట్టి అది యాడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ మళ్ళీ రైస్ని యాడ్ చేసి సేమ్ ప్రాసెస్లో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని లాస్ట్లో మళ్ళీ గీ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది లెమన్ని స్క్వీజ్ చేసి కొంచెం గరం మసాలాని కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. నేనైతే అలా ఏం చేయను, జస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 30 minutes పాటు దమ్ చేసుకోవాలి. సో వెయిట్ పెట్టాలి కాబట్టి మా ఇంట్లో రుబ్బు రోలు ఉంటే అది పెట్టేశాను నేను. నేను బిర్యానీ కుక్ చేసేలోపు విద్య ఇక్కడ రైతా అండ్ కుకుంబర్ కట్ చేసి పెట్టేశాడు. సో విద్యకి లెమన్ కూడా కావాలన్నమాట బిర్యానీలోకి. యాక్చువల్గా నేను విద్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము. నేను చేస్తుంటే విద్య నీతో పాటు నేను కూడా చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో మార్నింగ్ నుండి మేము ఇంతవరకు ఏం తినలేదు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1:05 అవుతుంది. 11కి తినాల్సింది. 11కి తిని మళ్ళీ ఈవినింగ్ 7కి అలా తినేస్తూ ఉంటాము. ఈరోజు 11కి తినాల్సింది కాస్త 1:30 అవుతుంది ఖచ్చితంగా. బిర్యానీ ఇప్పుడే దమ్కి పెట్టాను కాబట్టి ఖచ్చితంగా ఒక 1/2 hour పడుతుంది. సో 11ది 1 అయిపోయింది. ఈరోజు మా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి కొంచెం బ్రేక్ కాదులేండి, టైమింగ్స్ అటు ఇటు అయిపోయాయి. అదిగో పవర్ స్టార్. బిర్యానీ దమ్ అయ్యేలోపు మేము ఒక మూవీ స్టార్ట్ చేసాం. సో మూవీ చూస్తూ బిర్యానీ తింటాము. మూవీ పేరు ఏం పేరు?
తెగింపంట. నేను ఇంతవరకు చూడలేదు, విద్య పెట్టాడు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ. బిర్యానీ, బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట నేను విద్య. బయట రెస్టారెంట్లో బిర్యానీ కంటే కూడా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతైనా హోమ్ మేడే కదా. అండ్ స్పైసెస్ అన్నీ కూడా మనం మంచిగా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఓపికతో టైం తీసుకొని చేసుకుంటే యమ్మీ బిర్యానీని మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసేయచ్చు అన్నమాట. నేను ఎడిటింగ్ చేసుకుంటా, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా లోపల ఉంటే బాను స్కూల్ నుండి వచ్చి డైరెక్ట్గా ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని తింటాంది. బాను ఎట్లుంది బిర్యానీ? ఈడు చూడు, కెమెరాని చూడు, నచ్చిందా? నీ పని మేలు. హ్యాపీగా స్కూల్కి వచ్చింది, బిర్యానీ తింటా టీవీ చూస్తా ఎంజాయ్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ నేను విద్య ఒక మూవీ చూస్తున్నామని చెప్పాను కదా, సమ్ అజిత్స్ మూవీ, కానీ అది చూడలేదన్నమాట. నాకు ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మళ్ళీ యానిమల్ మూవీ చూసాము. మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్య గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వచ్చి నా ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు వీడియో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మిద్ది పైన బట్టలు ఉంటే తీసుకొచ్చేసాను. పాత్రలు కడగాలి, ఇంట్లో చెత్తలు తోయాలి, ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి 6:30 కల్లా నేను పండు బయటకు వచ్చాం షాపింగ్కి. సో అస్రఫ్లో అయితే శారీస్ బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడికే వస్తూ ఉంటాం ఎప్పుడు మేము. మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన నేబర్స్ వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. ఇంకా ఫంక్షన్కి శారీ అవన్నీ పెడతారు కదా, దానికోసం శారీ సెలెక్ట్ చేస్తున్నాము. కలంకారీ శారీస్, ఇంకా ఏవేవో డిఫరెంట్ శారీస్ అని చూపించారు. సో ఫైనల్లీ ఒక శారీ సెలెక్ట్ చేసుకొని ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని ప్లాన్ అనమాట. సో మధ్యలో ఇంకా పండు పానీపూరి కూడా తినాలి అనుకుంది, బట్ తినలేదు, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత సమ్ ఎడిటింగ్ వర్క్ ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా విద్యాకి బిర్యానీ తిని నైట్ రసం తినాలి అనిపించిందంట. కొంచెం తినేసిన తర్వాత గుర్తొచ్చింది, ముందే అడిగినా నేను చేసేదాన్ని. అప్పటికప్పుడు ఇంకా బానుకి చెప్పి రసం ప్రిపేర్ చేపిస్తున్నాడు బానుతో. బానుకి కుకింగ్ రాదనమాట. సో ఫస్ట్ టైం రసం చేస్తూ ఉంది. విద్య అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే చేస్తూ ఉంది. నన్ను అడిగారు, నేను చెప్పాను మీకు ఎలా వస్తే అలా చేయండి అని చెప్పాను. అందుకే ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు కిచెన్లో. ఏం చేయాలి, అది బాగానే ఉంది, మాడిపోయింది. ఇంకా కొంచెం వేగాలి, కొంచెం ఇదేమమ్మ. మొత్తానికి మా బాను రసం చేసేసింది. ఇంకా మా విద్య డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. రసం టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ అని చెప్పాడు, పర్లేదు అని చెప్పి. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసిందంట, అంతే తప్పితే మిగతావంతా ఓకే ఓకే అని చెప్పారు. నేనైతే టేస్ట్ చేయలేదు, నేను కూడా కొంచెమే తిన్నాను. అందుకే ఇంకా మళ్ళీ ఆకలి వేస్తుందేమో, నెక్స్ట్ డే మార్నింగ్ 11కి తింటాను కదా అని చెప్పేసి
ఓట్స్ ఉంటే అది తినేసాను. ఆ రోజు అమావాస్య కాబట్టి దిష్టి తీసేసి టెంకాయ కొట్టేశారు మామయ్య. ప్రతి అమావాస్యకి అలా దిష్టి తీస్తే ఇంటికి మంచిది అని చెప్తూ ఉంటారు చాలామంది. సో మా డిన్నర్ అంతా కొంచెం అర్లీగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి బయటకొచ్చి కొద్దిసేపు అలా చల్లగాలికి చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నాము. సో దట్స్ హౌ అవర్ డే ఎండ్స్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడే వ్లాగ్స్ బాగున్నాయా, లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేవి బాగున్నాయా కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. విద్య కంటే నేను పొట్టిగా ఉంటాను అని చెప్పేసి ఎప్పుడు నన్ను కామెంట్ చేస్తూ ఉంటాడు, మెయిన్గా ఫొటోస్ తీసుకోవాలి అన్నప్పుడు. సో ఇప్పుడు కూడా మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అదే అనమాట. సో మంచిగా అలా కొంచెం సేపు చిట్ చాట్ చేసుకుంటూ మంచి టైం స్పెండ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. Bye-bye.